మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడమే కాకుండా ఏకంగా రాళ్లు కోడిగుడ్లతో కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ ఆఫీస్ పైన నల్గొండకు సంబంధించినటువంటి నూతనంగా నియామకమైనటువంటి డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే భారీ సంఖ్యలో కార్యకర్తలు బీజేపీ కార్యాలయానికి చేరుకొని కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు. అయితే కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. భారీగా పోలీసులు మోహరించి ఉంచారు. సో నల్గొండ బీజేపీ కార్యాలయం పైన కోడిగుడ్లు రాళ్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం విజువల్స్ లో. సో కోడిగుడ్లకు సంబంధించిన విజువల్స్ కనబడుతున్నాయి. అక్కడికి చేరుకొని రాళ్లు కోడిగుడ్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో విజువల్స్ లో చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కనబడుతోంది. నల్గొండలో ఏకంగా కొట్టుకోవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి చేశారు. సో విజువల్స్ లో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పోలీస్ అరెస్ట్ చేయడం చూస్తున్నాం. సో డీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతని పోలీస్ అరెస్ట్ చేస్తున్నారు. సో విజువల్స్ లో అక్కడ హై టెన్షన్ కి సంబంధించి ఆ వాతావరణం కనబడుతుంది.